భైరవ్ ఎలా ఉంది ఊరి పేరు భైరవ్? చాలా బాగుంది. సందీప్ కిషన్ గారికి ఆఫ్టర్ ఎ లాంగ్ టైం ఆయన చూస్తున్న హిట్ బ్లాక్ బస్టర్ ఆయనకు వచ్చిందని చెప్పొచ్చు. ఎక్కడా కూడా సినిమా బోర్ కొట్టదు స్టార్ట్ నుంచి ఎండ్ వరకు. స్టార్టింగ్ ఆయన ఇంట్రడక్షన్ దగ్గర వచ్చే సాంగ్ అవ్వచ్చు, 2 సాంగ్స్ ఉన్నాయి, 2 చాలా చాలా బాగున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్తో పాటు ట్రావెల్ అయ్యే ఒక థీమ్ సాంగ్, అది కూడా ఎవ్రీథింగ్ వాజ్ ఎక్సలెంట్. అండ్ ఆనంద్ విజయ్ గారు ఏదైతే అనుకుని సినిమా స్టార్ట్ చేశారో ఊరి పేరు భైరవ్ గారు, వాళ్ళు కాన్ఫిడెంట్గా డేట్ మార్చుకున్నా కూడా, డేట్ చేంజ్ అయినా కూడా ఎక్కడ వాళ్ళు కాన్ఫిడెన్స్ పోలేదు. చాలా కాన్ఫిడెంట్గా సినిమాని రిలీజ్ చేసుకున్నారు. అండ్ కాన్ఫిడెంట్గానే సినిమా ప్రజలు కూడా అంతే రేంజ్లో హిట్ చేస్తున్నారు. ప్రీమియర్స్ మొన్న ఆల్రెడీ పడ్డాయి, చాలా మంచి టాక్ వచ్చింది. అండ్ కలెక్షన్స్ కూడా ఆ గ్రాస్ అది కూడా చెప్తుంది ఎంత బాగుంది అనేది. అండ్ ఇవాళ కూడా థియేటర్లో జనాలు ఎవ్రీవన్ అంటే స్టార్ట్ టు ఎండ్ మొదలైన దగ్గర నుంచి చివరి దాకా బోర్ ఫీల్ అవ్వకుండా కూర్చున్నాము అంటేనే సినిమా సక్సెస్ అయినట్టు. ఎక్కడ కూడా సందీప్ కిషన్ గారు హైలైట్ భయ్య. ఆయన ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఆయన ఒక మంచి అంటే ఒక ఇంటెన్స్ అండ్ కామెడీ ఉన్న రోల్లో చూశాను. ఆయన దగ్గర నుంచి యాక్టింగ్ చాలా 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 ఇంప్రూవ్ అయింది. నాకు అది ఆయన క్యారెక్టర్ బాగా నచ్చింది. అండ్ వర్షా బొల్లం గారి క్యారెక్టరు, వడిపుక్కరసి గారు, వెన్నెల కిషోర్ గారు అండ్ వైవహర్ష గారు కామెడీ చాలా బాగుంది. అండ్ వాళ్ళు తీసుకున్న థీమ్ ఒక ఊరు పేరు భైరవ్ కోన అని పెట్టుకుని ఆ థీమ్లో నైట్ ఆత్మలు వచ్చి పొద్దున్న వెళ్ళిపోవడం అనేది అది చాలా బాగా అనిపించింది. అండ్ హీరోయిన్ చంపడం ఎందుకు అనేది రివీల్ చేసిన విధానం చాలా బాగుంది. అది చూడాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే. ఎక్కడ బోర్ కొట్టదు, ల్యాగ్ ఉండదు. కంప్లీట్గా ఫ్యామిలీతో వచ్చి ఓ 2.5 hours ఒక మంచి సినిమా, ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ చూసి ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. సో అలాంటి సినిమా కావాలనుకుంటే ఊరి పేరు భైరవ్ కోన. సాంగ్స్ చాలా బాగున్నాయి, 2 పాటలు కూడా ట్రెండింగ్ సాంగ్స్ చాలా చాలా బాగున్నాయి. ఏది కూడా బాగాలేదని చెప్పడానికి లేదు, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ ఇంటెన్స్ క్రియేట్ చేసింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సో సినిమాకి రేటింగ్ అయితే 5కి 3.5 రేటింగ్ ఇస్తాం.